నేను మీ శివ ఫ్రమ్ మూవీ రివ్యూస్ అండ్ ఈ వీడియో వచ్చేసి మై హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ థీమ్ ఆన్ కంగువా మూవీ. కంగువా మూవీ రిలీజ్ అవుతుంది కదండి. సో ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. అంటే జనాల్లో హైప్ ఎంత ఉంది, ఆ మూవీ మీద ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అండ్ లాస్ట్కి ఈ మూవీ మనకి ఎలా అనిపిస్తుంది, అండ్ లాస్ట్లోనే కంగువా 1000 crores పాసిబులా కాదా, అండ్ ఇది మిస్ అయితే నెక్స్ట్ ఏ మూవీ ఉంటుంది అని చూసుకుందాం. అండ్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన కంటెంట్తో ఒక స్టోరీ అవుట్లైన్ కూడా రాసుకున్నామండి, అండ్ దాన్ని కూడా చెప్పుకుందాం. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే కంగువా గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం అండి, అంతే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మా ఛానల్లో వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇలాంటివి మరెన్నో వస్తాయి అన్నమాట. ఇంకా మై హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ థీమ్లోని ఇవాళ మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందండి. ఫస్ట్ ఇది కంగువా మీద హైప్ ఎంత ఉంది అనేది, రెండోది 1000 crores కొడతాదా కొట్టదా, అండ్ మూడోది కంగువా తాలూకా అవుట్లైన్ స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వన్ హైప్ ఆన్ కంగువా మూవీ. అండ్ నా పరంగా అంటే నా హైప్ అండ్ నా చుట్టుపక్కల నేను చూస్తున్న వరకు వాళ్ళ హైప్ ఈ మూవీ మీద ఎలా ఉందంటే చాలా ఎక్కువే ఉందండి. ఎందుకంటే సూర్య గారి మూవీ అండి, చాలా సంవత్సరాల తర్వాత థియేటర్కి అయితే వస్తుంది. అండ్ కంగువా అనేది 2024లోని వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్. అండ్ స్టార్టింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ ట్రైలర్ వరకు ప్రతి ఒక్క కంటెంట్ హైప్ని ఇంక్రీజ్ చేసేలా ఉంది, కానీ తగ్గించే పరంగా అయితే ఎక్కడా లేదండి. అండ్ అన్నీ కూడా మనకి ఇంట్రెస్టింగ్ ఉన్న కంటెంట్ మాత్రమే వచ్చాయి అనమాట. సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగున్నాయండి. అండ్ వీటిలో చూపించిన విజువల్స్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఆస్పెక్ట్ వెరీ గుడ్గా అనిపించింది. అండ్ అలాగే ప్రమోషన్స్లో కూడా ఎక్కడా తగ్గట్లేదండి, నార్త్ నుంచి సౌత్ వరకు ఫుల్గా జరుగుతున్నాయి. ఎలా అంటే టాక్ షోస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, టీవీస్లో ప్రోమోస్ యాడ్స్ ఇస్తున్నారు, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి చేస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కరికి జనాల్లోకి వెళ్ళేటట్టయితే వీళ్ళు బాగా చేస్తున్నారు అనమాట. అలాగే మనకి ఈ స్టోరీలోనే నంబర్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ ఇవి కూడా ఉన్నాయండి. ఈ రెండింటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ శివగారి విషయంలోనే చాలా స్ట్రాంగ్. ఇంకా సూర్య గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, తోపు అనమాట. అండ్ లాస్ట్గా మన డిఎస్పి గారి గురించి చెప్పాలండి. డిఎస్పి గారు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్లోని మ్యూజిక్ అయితే తోపుగా ఉందన్నమాట. అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు కంగువా మూవీలోని మ్యూజిక్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ అంటున్నారు. సో డిఎస్పి గారి గురించి అండ్ అతను ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదండి, చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట వాటిలో. ఇవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం హైప్ మ్యాటర్ అనేది 95%లో ఉన్నదనమాట. సో చూడాలి మరి ఈ మూవీ ఆ హైప్కి తగ్గట్టు ఉంటుందో ఉండదు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే 1000 crores కొడతాదో కొట్టదా. అండ్ ఒక మూవీ 1000 crores గ్రాస్ చూడాలంటే హైప్ కానీ ప్రమోషన్స్ కానీ కంటెంట్ అండ్ యాక్సెప్టెన్స్ చాలా గట్టిగా ఉండాలండి. హైప్ పరంగా అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టిక్ కొట్టేయచ్చు. అండ్ ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి, ఈవెంట్స్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. సో అది కూడా టిక్ కొట్టచ్చు. ఇంకా కంటెంట్ యాక్సెప్టెన్స్ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుందండి. ఆ కంటెంట్ని ఎలా మనకి ప్రజెంట్ చేశారు, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మనకి ఎలా నచ్చిందో లేదో దాని మీద బేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డెఫినెట్గా కంగువాకి హై ఛాన్స్ అయితే ఉన్నాయండి 1000 crores కొట్టడానికి అయితే. అండ్ ఇన్ కేస్ కొట్టినట్టయితే తమిళ్ ఫస్ట్ మూవీ అవుద్ది. అండ్ ఇది మిస్ అయితే ఇంకా కూలీ అదేనండి రజనీకాంత్ గారిది, అది ఇంకా కొంచెం ఛాన్స్ ఉందన్నమాట 1000 crores కొట్టడానికి. ఆ తర్వాత ఇంకేం లేనట్టే ఉన్నాయి. అలాగే కంగువా కానీ 1000 crores మూవీ అయినట్టయితే ఇంకో ప్రాఫిట్ కూడా ఉందండి. ఎలా అంటే ఓవరాల్ కలెక్షన్స్లోనే కాదు, తెలుగులోని 100 crores వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓన్లీ తెలుగు చెప్తున్నా. అండ్ ఇన్ కేస్ అలా జరిగినట్టయితే కంగువా ఈజ్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ తమిళ్ మూవీ టు హిట్ 100 crores ఇన్ తెలుగు ఎలోన్. అండ్ అది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మూడోదండి కంగువా స్టోరీ లైన్ ఏంటి. అండ్ ఈ స్టోరీ లైన్ చెప్పుకునే ముందు రిలీజ్ ట్రైలర్లోనే చూపించారండి మనకి, అండ్ సాంగ్స్లో కూడా చూపించారు. అండ్ ఏంటంటే ఈ మూవీలో మనకి 2 టైమ్ జోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బాగా హిస్టరీ ట్రైబల్ పీరియడ్ అనమాట, రెండోది ప్రెజెంట్ జనరేషన్. అండ్ వాళ్ళు ఏం చేశారంటే హిస్టరీలో జరిగిన కొన్ని ఎలిమెంట్స్ని అండ్ ప్రెజెంట్ జరుగుతున్న కొన్ని ఎలిమెంట్స్ని బాగా అయితే కనెక్ట్ చేశారండి. అందులో ఎమోషనల్గా కనెక్ట్ చేశారు, అదైతే తోపు అనమాట. అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అది కూడా ఇందులో చెప్పుకోవాలి. అండ్ సూర్య గారి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ స్టోరీలో ఏమనుకుంటున్నానంటే నేను మన ట్రైబల్ పీరియడ్లోని హీరో వాళ్ళు ట్రైబ్ మొత్తం ఒక ఫైర్ని పూజిస్తారు అనమాట. అండ్ పూజిస్తున్న వాళ్ళని కొంతమంది అయితే బానిసల కింద అయితే కన్వర్ట్ చేస్తారు.
అండ్ హీరో వాళ్ళు అప్పుడు ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేస్తారు అండ్ సక్సీడ్ అయ్యారా లేదా. అండ్ అలాగే ప్రజెంట్ టైమ్స్లో మనకి ఏదో దొంగతనాలు అలాంటివి చేస్తాడేమోనండి. అండ్ అతని దగ్గరికి ఒక బాబు అయితే వస్తాడు. అండ్ అతను మనకి పాస్ట్లో ట్రైబల్స్ ఉన్నారు కదండి, వాళ్ళకున్న అండ్ ఆ తర్వాత మనకి ప్రెసెంట్ జనరేషన్ ఉన్న హీరో ఏదో దొంగతనాలు అలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ అప్పుడు ఒక బాబు ఒక ల్యాబ్లో నుంచి తప్పించుకొని వచ్చి అతని గతాన్ని అయితే గుర్తు చేస్తారు. అండ్ ఆ ఎమోషనల్గా కూడా కనెక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఏ పాయింట్ మీద ఉంది అండ్ గతంలో అతను ఏం చేశాడు అన్నది కనెక్ట్ చేస్తూ మనకి సినిమా అయితే ఉంటుంది అనుకుంటున్నానండి. ఓవరాల్గా చూసుకుంటే కంటెంట్ ఒకటి సరిగ్గా ఉంటే అటు ఓవరాల్గా 1000 crores కొట్టచ్చు, ఇటు తెలుగులోని 100 crores కొట్టచ్చు. అలాగే ఎమోషన్స్ ప్లస్ యాక్షన్ మనల్ని అయితే గట్టిగా సాటిస్ఫై చేయండి, అప్పుడే ఇదంతా పాసిబుల్ అవుద్ది. అండ్ మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కొంగ టీమ్ అండి. ఈ మూవీ రివ్యూ మనకి November 14th వస్తుంది. అండ్ ఆ రోజు ఈ మూవీ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం అనమాట. అండ్ దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.